నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ అప్డేట్స్. అన్నదాతకు తీపి కబురు. రైతు భరోసాపై కీలక అప్డేట్. వారికి మాత్రమే డబ్బులు. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీని మొత్తం 3 విడతల్లో పూర్తి చేసింది. దాదాపు 31,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. టెక్నికల్ సమస్యల కారణంగా అర్హులైన మరికొందరు రైతులకు రైతు రుణమాఫీ సాయం అందలేదు. అలాంటి రైతులకు కూడా మాఫీ సొమ్మును అందించేందుకు గాను ప్రస్తుతం సర్వే నిర్వహిస్తుంది. కాగా రైతు రుణమాఫీ అమలు కావడంతో అన్నదాతలు రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు భరోసా పథకం కూడా ఒకటి. ఈ పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 15,000 ఇస్తామని ప్రకటించింది. ఖరీఫ్, రబీ 2 సీజన్లో కలిపి 15,000 పంట పెట్టుబడి సాయం కింద రైతు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది. ఈ మేరకు రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలిసింది. దసరా నుంచి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఎకరాకు 7,500 చొప్పున కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు వచ్చే నెల తొలి వారంలో పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఆ వెంటనే విడుదల వారీగా వానాకాలం పెట్టుబడి సాయం కింద ఎకరాకు 7,500 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే గత ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ఎకరాకు 10,000 2 విడతల్లో అందించింది. అప్పట్లో సాగులో లేని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ మేరకు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలకు రైతు భరోసా ఇవ్వబోమని చెప్పారు. కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. ఇక ఎన్ని ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాల లోపే పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలని కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈసారి బడ్జెట్లో రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం 15,000 కోట్లు కేటాయించింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మొత్తం సాగైన భూములను ఎకరాకు 7,500 చొప్పున రైతు భరోసా డబ్బులు ఇస్తే దాదాపు 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది.